అనంతపురం నందు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. తక్షణమే ఏవైతే కార్మిక నల్ల చట్టాలు ఉన్నాయో, లేబర్ కోడ్స్ ఉన్నాయో వాటిని తక్షణమే రద్దు చేసి కార్మికుల హక్కులకై వాళ్ళు పాటుపడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి 11 సంవత్సరాల్లో అనేక కేంద్ర సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఈరోజు ఆదాని అంబానీకి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఉందో మావోయిస్ట్ పార్టీపై ఏదైతే దాడి ఉందో ఈ దాడి పూర్తిగా ఈరోజు ఆదాని అంబానీ కట్టబెట్టడానికి. మరి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ పాటుపడుతుంది. లేని పక్షంలో ఈరోజు ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రభుత్వ ఆస్తులు, ఒక పక్క రైల్వే స్టేషన్లు, ఒక పక్క భూములు, ఒక పక్క ఫ్యాక్టరీలు, ఒక పక్క కంపెనీలు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికే అనేక కేంద్ర సంస్థలు, ఒక పక్క విశాఖ ఉక్కు ఆంధ్రుల నినాదంతో ఈరోజు అనేక రోజుల నుంచి వాళ్ళు దీక్షలు చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా విశాఖ ఉక్కుపై ఎటువంటి స్పష్టత లేదు. కాబట్టి తక్షణమే విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మహిళలకైనా విద్యార్థులకైనా ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పూనుకొని ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి ఉద్యమాలు మరింత ఉధృతం చేసి ముందుకెళ్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.